ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ షాలోం. దేవుడు తన యొక్క మహాకృప చొప్పున ఈ దినాన్ని మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు మరి సంఘములో ఉన్నటువంటి మీకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 21 వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలకును రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలా భయంకరమైన హెచ్చరిక ఉంది. అదే సమయంలో ఒక మృదువైనటువంటి సంఘటన కూడా ఇందులో మనకు కనబడుతూ ఉంది. గత వారం మనం నేర్చుకున్నాం కోపం విషయంలో పై వచనాల్లో నిదానించి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మరి మీలో చాలా మందికి ఉన్నటువంటి కోపాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నారో నాకు తెలియదు. పిల్లలు చెప్పారు మా అమ్మలకు కోపం ఎక్కువ అని. గత వారం మోకమ్మిడిగా ఏకీగ్రవముగా ఎవరు కూడా మా నాన్నకు కోపం ఎక్కువ అని ఒక్కరు కూడా చెప్పలే. అందరూ అమ్మకే కోపం ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా పిల్లకాయలను అడుగుతున్నాను, ఈ వారంలో వాళ్ళ కోపం తగ్గిందా లేకపోతే అలాగే ఉందా? తగ్గలేదు. ఏమైనా తగ్గిందా? ఇంటికి వెళ్ళి కొడతారని చెప్తున్నా. తగ్గిందా? తగ్గలేదా? తగ్గలేదంట. తగ్గలేదా? చూసారా, పిల్లలు సాక్ష్యం ఇస్తున్నారు మీ కోపాలు తగ్గలేదని. అంటే కోపపడద్దని నేను చెప్పలా, కానీ కోపపడడానికి ఏం చేయమని చెప్పాను? నిదానించమన్నాను. అంటే మీ పిల్లలే సాక్ష్యం చెప్తున్నారు మీ కోపాలు తగ్గించుకోలేదని. కాబట్టి మీరు ఇంకా క్రమపరుచుకోవాలి. నవ్వుకోవడానికి కాదు ఇది, మీరు క్రమపరుచుకోవడానికి. తల్లిలే కాదు, అందరూ కూడా, పిల్లలు కూడా. ఇక్కడ తల్లుల గురించి చెప్తున్నారు, కానీ పిల్లలకు కూడా కోపాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. మరి కారాలు మిరియాలు బాగా తింటున్నారేమో నాకు తెలియదు. ఈ కరోనా వల్ల మిరియాలు తాగటం, అది తాగటం, ఇది చేయటం, ఎన్ని దాంతో శుభ్రంగా కారాలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీళ్ళకి కూడా కోపాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యన కొంతమంది వాయిస్ వింటుంటే నాకు చెవులు అదిరిపోతున్నాయి కదా. మా స్మార్ట్ వాయిస్ వింటుంటే హై పిచ్లో మాట్లాడుతున్నారు. హై పిచ్లో నాకు పాటలు పాడి 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 అలవాటు అయిపోయి అదే పిచ్లో మాట్లాడుతున్నాను. సో ఇలాగా కొంతమంది వాయిసెస్ హై పిచ్లో వింటుంటే నాకేదో అవుతుంటుంటుంది, బ్రెయిన్లో ఏదో జరుగుతుంటుంటుంది. కాబట్టి ఆ వాయిస్, మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పగించాలని నేను వాక్యం నుంచి చెప్పాను. అలాగే కోపపడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చెప్పాం. కోపం వలన వచ్చేటువంటి నష్టాలు ఏంటో కూడా గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు 20వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడనంటే, మానవుని కోపము
దేవుని నీతిని నెరవేర్చదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని భక్తి మార్గంలో పెంచాలనుకుంటారు, మంచిదే. కానీ దానికి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, భక్తిలో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో పిల్లలు ఆల్ ఆఫ్ సడన్ టక్కుమని ఆ స్టేజ్కి వచ్చేయాలని చెప్పేసి అన్నట్టుగా ఆలోచిస్తారు. అది పాసిబిలిటీ కాదు. నేర్పించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ రావాలి, చెప్పుకుంటూ రావాలి. మనము తిట్టడం వలన వాళ్ళు నేర్చుకోలేరు, కొట్టడం వలన కూడా ఎక్కువగా నేర్చుకోలేరు. తిట్టాలి, కొట్టాలి, నేను దాన్ని కూడా వద్దు అని అనటం లేదు. కానీ ప్రతిదానికి కూడా ఏముంటుంది చెప్పండి? సమయం, సందర్భం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు నేర్చుకోరు. తిరుగుబాటుతనం మొదలవుతుంది, తిరగబడతారు. దానివలన ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. ఆ కోపం వలన దేవుని నీతి అంటే నీవు నీ బిడ్డల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బంధువుల విషయంలో ఆధ్యాత్మికంగా ఏం అవ్వాలని కోరుకుంటున్నావో అది జరగదు. దానికి బదులు ఏమవుతుందనంటే తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. చర్చికి వస్తారా అని నీ భర్తను అడిగారు అనుకోండి, ఒకవేళ వాళ్ళకి రావాలని మనసులో ఉండొచ్చు, రండి చర్చికి రండి అని అంటే, మీరు కన్విన్స్ చేసినటువంటి పద్ధతిని బట్టి వాళ్ళు ఒకవేళ బలవంతంగానైనా రావచ్చేమో. నువ్వెందుకు వస్తావులే, అడుగుతాం చర్చికి రా అండి అని చెప్పేసి, మళ్ళీ ఏమంటా నువ్వెందుకు వస్తావులే, చర్చికి వచ్చే మొహమేననేది, నువ్వు వస్తావురా జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా చెప్పండి? వస్తారా? రారు. పిల్లలైనా కానీ తల్లిదండ్రులు ప్రార్థన చేయని చెప్పేసి అని అంటాం. ప్రార్థన చేయని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళ ప్రార్థన చేయడానికి సిగ్గుపడో లేకపోతే చేయటం రాకో కొంచెం ఇబ్బంది పడుతుంటే, నీది ప్రార్థన చేసిన మొహమే, ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తారా వాళ్ళు? అంటే మనం ఏది అనుకుంటున్నామో అది జరగకుండా ఎవరో పడుతున్నామంటే, ఎవరు ఆటంకపరుస్తున్నారంటే అడిగినటువంటి వాళ్ళే, నేర్పించాలనుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆటంకపరుస్తున్నారు. కాబట్టి నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మీ పిల్లలు మళ్ళీ వచ్చే వారం అడిగితే తల్లిదండ్రులుగా మీ కోపము ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. వచ్చే వారం కనుక పిల్లలు మళ్ళీ ఇదే సాక్ష్యం చెప్పారు అనుకో, వీళ్ళందరికీ నేను పెవికిక్ కొనిస్తాను. 5 రూపాయలు ఉంటుంది అది పెవికిక్, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంతే. సో మీ తల్లిదండ్రులు అరిచినప్పుడు ఏం చేస్తారంటే అది కొంచెం అలాగా పెదాల దగ్గర అలా వేసి ఇంకా అడ్డుకుపోతుంది, కదలకి వేస్తారా? పిల్లకాయలు వేస్తారా పెవికిక్? ఇది ఇవ్వండి అంకులు, వేసి పాడేస్తాం శుభ్రంగా. మీరు భయం చెప్పాలి, భక్తిలో పెంచాలి, అలాగే వాళ్ళని శిక్షలో పెంచాలి, అవన్నీ నేను చేయకూడదని అనడం లేదు. కానీ సమయం లేకుండా, సందర్భం లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగే, దేనికి పడితే దానికి ఇష్టానుసారంగా మనం కోపపడటం వలన ప్రయోజనం లేదు. నేను నిన్నటి దినాన్ని ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక ఆమె చెబుతూ ఉంది, ఈ థైరాయిడ్ గ్రంథులు అనేటువంటివి ఏవైతే ఉంటాయో, కొంతమందికి థైరాయిడ్ రావడానికి, ఛాన్సెస్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ చెబుతూ ఉంటారు. కానీ నేను ఆమె కొత్త కోణం చెప్పింది. ఎక్కువగా ఎవరైతే అరుస్తారో, ఎక్కువగా ఎవరైతే మాట్లాడతారో
వాళ్ళకి ఈ యొక్క ట్రాన్సిల్స్ కానీ లేకపోతే ఈ థైరాయిడ్ అనేటువంటి వ్యాధి కానీ వస్తుందంట. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడే ప్రెజర్ అంతా కూడా ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడితే నాకు థైరాయిడ్ వస్తుందేమో అని అనుకోండి, కేకలేస్తే థైరాయిడ్ వస్తుందేమో అని అనుకోండి. కదా ఇప్పుడు చూడండి, ఎవరైనా దగ్గర తుమ్మున అమ్మో కరోనా ఉందేమో అని ఎలాగ అనుకుంటున్నాము, అలాగే నువ్వు కేకలేసేటప్పుడు నాకు థైరాయిడ్ వస్తుందేమో అనుకోండి, అప్పుడు మాట్లాడరు. నాకు ఎప్పుడో ఒకసారి ఎవరో ఇలాగ ప్రసంగంలో చెప్పిన కథ జ్ఞాపకం వస్తుంది. అది పూర్తిగా జ్ఞాపకం లేదు, కానీ నాకు ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు భార్యాభర్తలకి ప్రతిరోజు గొడవ అయిపోతుందంట. పాస్టర్ గారు విజిటింగ్కి వచ్చినప్పుడు చెప్పారు. స్టోరీ అంతా విన్న తర్వాత పాస్టర్ గారికి అర్థమైంది తప్పు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది. కానీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకుండా అన్నాడంట, అమ్మ నీకు ఎప్పుడైనా తిట్టాలని అనిపించినప్పుడు, కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక ప్రాక్టీస్ చేయనన్నాడు. ఏంటయ్య గారు అంటే, ఒక గ్లాసు నీళ్ళు నోట్లో వేసుకుని ఒక అరగంట వరకు అది మింగొద్దు, బయటకు ఊయొద్దు అన్నాడు. అదేంటంటే నువ్వు అట్లా చెయ్యి అని చెప్పాడంట. ఆమె ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు గ్లాసు నీళ్ళు నోట్లో వేసుకుని అది మింగటం లేదు, బయటకు పెట్టలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే ఇప్పుడు ఆ కోపం అంతా ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతుంది. పెంకి కాకలో గ్లాసు నీళ్ళు నోట్లో పోసేయండి, ఒక గ్లాసు నీళ్ళు నోట్లో పోసేయండి శుభ్రంగా. వాళ్ళ నోరు తెరవకపోతే అది గళ్ళ ఏదో ఉంటుంది కదా, అది పెట్టేసి శుభ్రంగా నోట్లో పోసేయండి. అప్పుడు వీళ్ళ కోపం తగ్గుతుంది. కనుక కోపం అనేటువంటిది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపపడే టైం ఉంది. యేసుప్రభు శిష్యులు అనబడినటువంటి వారు ఎన్నోసార్లు తప్పులు చేశారు, కానీ యేసుప్రభు అన్నిసార్లు కూడా కోపపడలేదు. అవసరమైనటువంటి సందర్భంలో వారి మీద కోపపడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడి. కనుక కోపము అనేటువంటిది మన జీవితంలో ఒక భాగస్వామ్యంగా, అంటే కోపపడకపోతే ఈ రోజు నాకు గడవదు అనేటటువంటి విధానంలో మనం ఉండకూడదు. అది అవసరమైనప్పుడే, ఆకలేసినప్పుడే మనం అన్నం తింటాం. అలాగే అవసరమైన టైంలోనే మనం కోపపడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక మన ముఖము కోపపడేటటువంటి విధానంలోనే ఉండేటట్లయితే దానివలన నువ్వు ఏది జరగాలనుకుంటున్నావో అది జరగదు సరికదా, ఇంకా వ్యతిరేకత అనేటువంటిది ఎక్కువ అవుతుంది, అనారోగ్యం కూడా వస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకుని గ్రహించుకుని తగు జాగ్రత్తలో దేవుని యొక్క వాక్య పద్ధతిలో విధానంలో మనం సాగిపోవాలి. బైబిల్ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని నీతిని నెరవేర్చాలనంటే మనకు కావలసినటువంటి విధానాలు ఏంటనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 21వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అర్థం చేద్దాం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలకును రక్షించుటకు శక్తిగల వాక్యమునకు సాత్వికముతో అంగీకరించండి. దేవుని వాక్యము మన ఆత్మలను ఏం చేస్తుంది చెప్పండి? రక్షించడానికి శక్తి కలిగినటువంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మన ఆత్మలను రక్షించడానికి ప్రతి మనిషి కూడా ఒక రోజు భూమిని ఖచ్చితంగా విడిచిపెట్టి పోవాలని, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా. క్రైస్తవులు మాత్రమే ఎల్లప్పుడూ భూమి మీద ఉంటారని అనుకోవడానికి లేదు. క్రైస్తవులు చచ్చిపోతారు, క్రైస్తవులు కానటువంటి వారు చచ్చిపోతారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక దినాన్ని భూమిని విడిచిపెట్టవలసిందే, నో డౌట్ ఎట్ ఆల్. అందులో అనుమానం ఏమీ లేదు.
భూమిని విడిచిపెట్టేటువంటి సమయానికి నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, నీ ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? నువ్వు చనిపోయేటప్పటికి నీ ఆత్మ ప్రయాణము ఏ దిశగా ఉంటుంది? అటు జీవములోనిక, లేకపోతే ఇటు మరణములోనిక? అనగా నరకములోనిక, లేకపోతే మోక్షములోనిక? ఎక్కడికి అది ప్రయాణం చేస్తూ ఉంటుంది? రెండు దారులు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఆయన పాడతారు కదా ఒక పాట, రెండు దారులు, ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, రెండోది పాతాళం. కాబట్టి ఏ మార్గంలోనికి నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ నీవు పరలోకానికి వెళ్ళాలని అనుకుంటే నీ ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ రక్షింపబడాలంటే ఆత్మ రక్షింపబడడానికి తగినటువంటి శక్తి ఎక్కడుందనంటే దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆ వాక్యమును నీలో నాటబడితే అది ఏమవుతుందనంటే దేవుని నీతిని నెరవేరుస్తుంది. నీ ఆత్మ కూడా ఏమవుతుందనంటే రక్షింపబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనలో నాటబడాలి. మేము కొన్ని మొక్కలు వేసాం. వేసినటువంటి మొక్కలలో కొన్ని మొక్కలు ఈ రోజు వరకు అవి రాలేదు పైకి. చూతనం రోజున వస్తుందేమని రాట్లా. దాని వెనకాల వేసిన కొన్ని మొక్కలు వచ్చేస్తున్నాయి, ఈ రాట్లా. రోజు నీళ్ళు వేస్తాం, రాట్లా. అర్థమైందా? ఎందుకు రావట్లేదనంటే అది నాటబడలేదు. కొన్ని విత్తనాలు వేయాలనంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి మాకు తెలియక వేసేస్తాం. తర్వాత టెక్నిక్స్ ఏంటని చెప్పేసి చూస్తే అవి కొన్ని రాత్రంతా నానబెట్టాలి, పొద్దున్న లేచి వేయాలి. రాత్రి అంతా నానబెట్టి పొద్దున్న లేచి వేయాలి. ఈ నానబెట్టేటప్పుడు పైకి ఏవైతే తేలిపోతాయో వాటిలో నుంచి మొక్కలు రావంట. ఈ మధ్య నేర్చుకుంటున్నాం, ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా ఏం చేస్తున్నాం అంటే నేర్చుకుంటూ ఉన్నాం. ఓహో, అందుకు రాలేదు. అవి నాటపడలేదు భూమిలో. అవి చెప్పండి, నాటపడలేదు. నాటపడలేదు కాబట్టి మొక్కలు పైకి రాలేదు. అవి నాటబడితే చక్కగా పైకి వచ్చి ఉండే, మిగిలినటువంటి మొక్కలు వచ్చినట్టుగా అవి కూడా వచ్చి ఉండేవి. అవి నాటబడలేదు కనుక అవి రాలేదు. అవి రాకపోతే ఫలాలు ఉండవు. మనం ఎంత కష్టపడి పెంచుకునే దేనికోసం అండి చెప్పండి? ఎందుకు? దేనికోసం? ఫలాలు ఇవ్వాలి. చికెన్ పాదు పెట్టాం, రేపు పొద్దున్న మొత్తం అంతా అలివేసిన తర్వాత ఒక్క కాయ కూడా కాయలేదు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క కాయ కూడా కాయకపోతే, నేను అదే జామ చెట్టుని అదే చేశాను. ఏం చేశాను? అది ఒక కాయ కూడా కాయట్లేదు. కాయకపోతే ఎందుకు కాయింది, దానికి ఎంత పెద్దదైంది, మొత్తం కొట్టు పడేసిన. అయితే ఒక చెట్టు తప్పు లేదు, అది బాగానే పూత కాస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడైనా తర్వాత మీకు కనిపించడం, కొండలన్నీ ఏం చేస్తున్నాయంటే పిందెలు తినేస్తుంది. నేను అనుకుంటున్నాను ఇది అసలు ఒక కాయ కూడా కాయట్లేదు, వేస్ట్ ఇది అని చెప్పేసి కొమ్మలని కొట్టు పడేసింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఫలించకపోతే మనకేమనిపిస్తుంది? అంతే. మరి దేవుడు కూడా ఫలించకపోతే, నాటబడకపోతే, ఆ ఫలితం అనేటువంటిది రాకపోతే ఆయన కూడా ఊరుకోడు. అందు గురించే ఇక్కడ ఏమంటున్నాడనంటే ఫస్ట్ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, సమస్త కల్మషము. చెప్పండి ఏంటండి కల్మషము అంటే ఏంటి? కల్మషం అంటే ఏంటి?
కల్తీ అయిపోవడం, అదవుతుందా, కలిసిపోవడం అనేటువంటి. ఈ కలిసిపోవడం వలన ప్రమాదాలు జరుగుతుంటాయి. కలిసిపోవడం వల్ల ఏం జరుగుతుంటాయండి? ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకసారి కాకులు గుంపుగా ఒక స్థలంలో వాలి అక్కడ ఆహారాన్ని తింటున్నాయి. ఎవరో ఆహారాన్ని ఆరబెట్టారు. కాకులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఆ ఆహారాన్ని తింటున్నాయి. కాకులు ఎప్పుడైనా సరే మనము కొంచెం చప్పుడు ఏంటంటే ఏం చేస్తాయి? చెప్పండి, పారిపోతాయి తన్నమంది. ఈ కాకుల మధ్యలోనికి ఒక చిలుక వెళ్ళిందంట. ఇక్కడ అదే ఆహారం ఉంది, నేను కూడా తినొచ్చు అని చెప్పేసాను. సో కాకుల మధ్యలోనికి వెళ్ళిపోయి అది కలిసిపోయి ఏం చేస్తుందనంటే తింటాం. ఈలోగా యజమాని వచ్చి ఏం చేశాడనంటే ఆ కాకుల్ని కొడితే కాకులన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఆ సంగతి తెలియని చిలుక ఏం చేసిందనంటే అతడి దెబ్బకు గురై చచ్చిపోయింది. అది ఎవరితో కలవాలో వాళ్ళతోనే ఉండాలి. వేరే వాళ్ళతో కలిస్తే ఏమైపోతానంటే ప్రమాదానికి దారి తీస్తుంది. విశ్వాసులు కూడా వారి స్నేహము, వారికి ఉన్నటువంటి బంధము దేవుని బిడ్డలైనటువంటి వారితో పెట్టుకోవాలి. నువ్వు కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ, తర్వాత నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, అంటే మన్యులతో మనము సంబంధం లేకుండా ఉండమని నేను చెప్పట్లేదు. ఇరుగు పొరుగు అన్న తర్వాత మనకి అటు ఇటు ఏదో ఒకటి మాట, లేకపోతే వారితో కలిసి చేసేటువంటి కొన్ని పనులు ఉండొచ్చు. కానీ నీ సహవాసం అంతా కూడా అటు దైవికమైనటువంటి సహవాసం కాదు. కాబట్టి నీ ఉన్నటువంటి ఏ స్థలంలోనైనా, అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, కంపెనీ అయినా, నువ్వు చేసి పనిచేసేటువంటి స్థలమైనా, ఎక్కడైనా కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి వారితో నువ్వు సహవాసం చేయాలి. దేవుని బిడ్డలైనటువంటి వారితో సహవాసం చేస్తే జరిగేటువంటిది ఏమిటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దైవికమైన ఆలోచనలు ఇస్తారు. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయినా కానీ ఏం చేస్తారంటే ఒక దైవికమైనటువంటి ఓదార్పునిచ్చి, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను చెప్పి నిన్ను బలపరిచి ఓదార్చి నడిపిస్తారు. అదే లోకస్తులతో మనము సంబంధము కలిగి మన వాళ్ళతో ఉంటే వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనలు ఇస్తారు, లోక సంబంధమైనటువంటి నిర్ణయాలను చేస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు ఒక దైవజనుడు వచ్చి ఏం చేశాడనంటే మీరు ఇటు డోర్లు పెట్టండి, ఇటు నుంచి ఇది చేయండి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఒక లోకస్తుడు. ఆయన వచ్చి నేను చెప్పాను ఇట్లా డోర్లు పెట్టాలనుకుంటున్నాం అండి అని చెప్పేసానంటే ఆయన అన్నాడు అసలు ఇలా పెట్టకూడదండి అన్నాడు ఆయన. నేనన్నా మాకు అలాంటివి ఏమి ఉండవు కదా అన్నాను. ఇద్దరు ఆలోచనకి డిఫరెన్స్ ఉందా? ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండొద్దు అని చెప్పేశాను. మరి అట్లా చేయొద్దు, అట్లా ఉండొద్దు అని అన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్న ప్రకారంగా కట్టుకున్నటువంటి వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, వాళ్ళు వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. ఈ వాస్తులు గీస్తులు చూడకుండా కట్టుకున్నటువంటి క్రైస్తవులు మాత్రమే హాస్పిటల్స్లో ఉండట్లేదు. వాటి ప్రకారంగా కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారంటే సమస్యలకు గురవుతున్నారు. లోకం ఇచ్చేటువంటి ఆలోచన, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామనంటే ప్రార్థన చేస్తాము, ధైర్యపరుస్తాము, లేదంటే ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాము, ఏదో చేస్తాం.
ఇప్పుడు వాళ్ళు ఏంటారంటే అది చేయండి, ఇది చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి అని సలహాలు ఇస్తారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు కూడా లోకంతో స్నేహం చేసి ఉంటారు కదా. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది వచ్చి నన్ను అడుగుతుంటుంటారు, అయ్యా మేము ఇళ్లలో దిగుతున్నాము, వచ్చి ప్రార్థన చేయండి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయించుకున్న పోయిన తర్వాత వాళ్ళు చేసుకున్న పనులు చేస్తుంటారు. తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మీరు పాలు పొంగించుకుంటూ ఉంటారు. నేనంటే పాలు పొంగించుకుంటే పొంగించుకోండి, అదే పాలు పొంగించుకుంటే పొంగించుకోండి, మీ ప్రార్థనతో పనే ఉంది, ఆ పని చేసుకోండి అని చెప్పేసాను. వాళ్ళకి ప్రార్థన కావాలి, తర్వాత పాలు పొంగించడమో కావాలి. సో నామకార్థ క్రైస్తవులు వీళ్ళు ఏం చేస్తారనంటే వాక్యానుసారమైనటువంటి సలహాలు ఇవ్వరు, వాక్యానుసారమైనటువంటి విధానంలో నడిపించరు. అందుకనే ఈ కల్మషం అనేటువంటిది ఏమవుతుందంటే ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తి, నిష్కలంకంగా ఉండేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితము ఈ కలంకితులతో ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏమైపోతారనంటే దానిలో చెప్పండి కలిసిపోతారు. పౌలు చెప్తాడు కదా, రోమాపత్రిక 11వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు కానీ అందులో ఏమని చెప్తాడనంటే ఎక్కువైనటువంటి పిండిలో కొంత పులిసిన పిండి వేస్తే ఏమవుతుంది, అది మొత్తం అంతా కూడా పులిచిపోతుంది. కొంచెం వేస్తే చాలు మొత్తం అంతా పులిచిపోతుంది. అందువల్ల విశ్వాసులమైనటువంటి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే కల్మషము అనబడేటటువంటి దానిలోనికి మనము వెళ్ళకుండా ఉండడానికి మనం కాపాడబడాలి. ఒక క్రైస్తవుడు తన వస్త్ర విధానం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు తన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ఒక క్రైస్తవుడు తనకున్నటువంటి హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి కానీ ఎలా ఉండాలి. లోకంతో కలిసిపోయామనుకోండి, లోకం యొక్క స్టైల్స్ అన్ని కూడా మనకు అలవాటు అవుతాయి. ఇదే కల్మషం, సమస్తమైనటువంటి కల్మషం. చిన్ని చిన్ని విషయాలు నిన్నేం చేస్తున్నాయంటే కల్మషంలోనికి తీసుకుని వెళుతున్నాయి. కల్మషంలో తీసుకుని వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో ట్రెండ్ తగ్గింది కానీ ఆ మధ్యన ఒక్కొక్కడు ఇంతంత గుండి చేసేసుకుని ఇంత ఇక్కడ వరకే తలకాయ పెట్టుకునేవారు, కొబ్బరి చెప్పలాగా పెట్టుకునేవారు. ఒకరోజు నేను అడవులోకి వెళితే ఆ అడవుల్లో ఇలాగే సంఘంలో మాకు ఊర్లో మా సిటీస్లో ఇట్లా జరుగుతుంది, ఇంకా మీకు ఆ అలవాట్లు ఇంకా రాలేదు కాబట్టి దేవుడికి మహిమ అనుకుంటానే ఉన్నాను. ఆల్రెడీ ఒకడు అలాగా అక్కడ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ నేను అనుకున్నా, అరే మీకు కూడా వచ్చేసిందా ఈ యొక్క రోగం అని చెప్పేసి. అదే ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకు కూడా కరెంటు రావటము, టీవీలు రావటము, ఈ స్టార్ ఛానల్స్ ఇవి అంటే ఏమంటారు అట్లని ఈ టీవీకి కనెక్షన్ ఇచ్చేటువంటి వాటిని కేబుల్ కనెక్షన్స్ రావటము, అలాగే ఇంటర్నెట్లు కూడా ఈ మధ్యకాలంలో నెమ్మదిగా వెళ్తున్నాయి రావటం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇవన్నీ చూసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఒకప్పుడు బట్టలు లేకుండా ఉండేటువంటి వాళ్ళంతా ఈ రోజున వాళ్ళు కూడా ఫ్యాషనబుల్గా తయారవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి, లోకంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యం ఏదైతే ఉందో అది మనలను అంటుకుని మనలను కూడా ఆ మాలిన్యంలోనికి
నడిపించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యం చదివితే ప్రతిదీ మనకు అర్థమవుతుంది. ఆ బైబిల్లో ఎక్కడుంది గడ్డి వేళ పెంచుకోకూడదని అని అంటాడు ఎవడొకడు. బైబిల్లో ఎక్కడుంది తల ఎలా పెట్టుకోకూడదని అని చెప్పేసి అని అంటాడు. బైబిల్లో ఎక్కడుంది ఇలాంటి బట్టలు వేసుకోకూడదని, బైబిల్లో ఎక్కడుందో మెహందీలు పెట్టుకోకూడదని. బైబిల్లో ప్రతి పాయింట్ రాయరు. ఇవన్నీ సమస్త కల్మషము అనేటువంటి దానిలో ఏమై ఉన్నాయంటే మిళితమై ఉన్నాయి. ఈరోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, పాటలు పాడేవాళ్ళు యూత్ వాళ్ళు, ఈ కొయ్యరోళ్ళని చూద్దాం మనం ఆలోచిస్తే, కొయ్యరోళ్ళు పాటలు పాడుతుంటారు చాలా మంది. వాళ్ళు పాటలు పాడేటప్పుడు ఎంత చక్కగా పాడతారు. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, ఇలా చక్కగా కళ్ళు మూసుకుని చేతులు రెండు పైకెత్తి ఎంత దీనంగా వాడుతుంటారో, ఎంత లీనమైపోయినట్టు పాడుతుంటారో. పెదాలకి ఎంత లిప్స్టిక్ ఉంటుంది, ముఖానికి ఎంత మేకప్ ఉంటుంది. ఏ క్రియలు నశింపజేయమంటున్నారు వాళ్ళు? ఏమని పాడుతున్నారు? అబ్బో, పాడేటప్పుడు ఎంత చక్కగా పెట్టి ఇలా చేతులు ఎత్తి పాడుతుంటారో, కానీ ఎంత లిప్స్టిక్ ఉంటుంది మూతికి, ఇంతంత మేకప్లు పెడతారు. తలలో రింగులు జుట్టు తీసుకుని, అర్థమైనా ఇలా ఇలా తిప్పుకుని అద్దం ముందు గంటలు నిలబడి, చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పావేసుకుని, మళ్ళా పాట ఏం పాడతారు? శరీర క్రియలన్నీ నాలో నశింపజేయమని. ఇంకా కొన్ని సంఘాల్లో ఇంకా ఈ పాటలు పాడేటువంటి వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని మరీ పాడుతుంటారు. ఏం పాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మనం పాడే పాటకి, మనం ప్రవర్తించే ప్రవర్తనకి, మనం కనపడే విధానానికి ఏమైనా సంబంధాలు ఉంటున్నాయా? కల్మషం అంత కల్మషం అయిపోతూ ఉంది. నేను చాలా సింపుల్ విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. సహజంగా మన మధ్యలో జరిగేటువంటి విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, పెద్ద విషయాలు. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటటువంటి, నిన్ను దేవునిలో నిలబడకుండా చేసేటువంటి, నిన్ను దేవుని చుట్టూ ఉండనివ్వకుండా చేసేటువంటి ఈ యొక్క కల్మష సంబంధమైనటువంటివన్నీ కూడా నీ జీవితాన్ని దేవునికి ఏం చేస్తున్నారంటే దూరం చేసేస్తున్నాయి. దేవునికి దూరం చేసేస్తున్నాయి. చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజున దేవుని బిడ్డలైన చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క వస్త్రధారణ కూడా ఎంత ఇబ్బెట్టిగా, ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా కనబడుతున్నాయి అంటే అంత భయంకరంగా కనబడుతుంది. శరీరం అంతా బయటికి కనబడేటట్టుగా వస్త్రాలను ధరించుకుంటూ ఉన్నారు. దిగ్గు లేక కొనుక్కున్నాం అంటే అది వేరే సంగతి, కానీ కుట్టించుకునేటువంటి డిజైన్స్ లో కూడా అటువంటి మోడల్స్ కుట్టించుకొని అదవుతుందండి. ఒక గజమో 2 గజాలు బట్టలు తీసుకుంటారు, కానీ కుట్టుకునేటప్పటికి అది 1/2 గజం కంటే ఎక్కువ ఉంటుంది. దానికోసం ఇక బట్టలు తీసుకోవడం ఎందుకు? శుభ్రంగా అడుగుల్లో ఉన్న వాళ్ళలాగా తయారైతే సరిపోతుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళా సేమ్ మళ్ళా సైకిల్ అక్కడికే అవుతుంది పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలను గమనించండి, మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా సైతానుడు ఆ యొక్క ఈ పొల్యూట్ చేస్తూ, పాడు చేసేస్తూ మన జీవితాన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఒకసారి ఆలోచించాను. కాబట్టి కల్మషము అనేబడేటువంటి దాంట్లోనికి వాడు మనల్ని తీసుకుని వెళుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు.
అందువల్ల దేవుని యొక్క వాక్యము మన హృదయములో భద్రపరచబడి ఉండట్లేదు. ఏమవట్లేదండి? మన హృదయములో భద్రపరచబడి ఉండటం లేదు. కల్మషం. దేవుని బిడ్డలం మనము తగుమాత్రపు జాగ్రత్తతో, తగుమాత్రపు వస్త్రధారణతో, తగుమాత్రపు అలంకరణతో మనం ఉండాలి. శుభ్రంగా ఉండాలి, తప్పు కాదు శుభ్రంగా ఉండడం అనేటువంటిది. కానీ ఓవర్ ఇది చేయడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు, అది మంచిది కాదు. అర్థమైందా? ఇప్పుడు తెలియనులకి ఎలా ఉంటుందంటే, ఒకరోజు నాకు ఈ పేస్టులు రాసుకోవడం అనేటువంటిది తెలియక, దాన్ని ఏమంటారు, హెయిర్ ఎవర్ నాకు తెలిసి ఇది దాన్ని ఏమంటారు, ఫెయిర్ అండ్ లవ్లీ ఏమో ఆడవాళ్ళు రాసుకుంటారు, ఫెయిర్ ఎవర్ ఏమో మగవాళ్ళు రాసుకుంటారు. నాకు తెలియనటువంటి దినాల్లో నాకు తెలిసింది అదొకటే, ఇది మగవాళ్ళు రాసుకుంటారు, అది ఆడవాళ్ళు రాసుకుంటారు అని చెప్పేసి అని ఒకటి తెలుసు. అలాగే చెప్పేసి ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో బాత్రూంలో ఫెయిర్ ఎవర్ ఉంది. దేని బాత్రూంలో పెట్టుకున్నారు ఫెయిర్ ఎవర్ అని చెప్పి నేనేం చేశానంటే, అక్కడ అర్థం అంటే శుభ్రంగా రాసుకుని పెట్టుకున్నాను. నాకేంటి జిడ్డుగా కనబడుతుంది, ఏంటి జిడ్డుగా కనబడుతుంది అని చెప్పేసి అనుకున్నా. లోపలికి వచ్చిన తర్వాత పౌడర్ రాసేసుకున్నాను దాని మీద. మళ్ళా అర్థం ఎక్స్ట్రాలు అంటే ఇవే. అది తెలియనప్పుడు తెలియనట్టు ఉండొచ్చు కదా. దేవుడిచ్చిన మొహం ఉంది, నల్లడదో తెల్లడదో జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఎక్స్ట్రాలు చేయడం అంటే ఇది అక్కడ ఏదో ఎదురుకుండా కనపడుతుంది, ఒకసారి రాసి చూద్దామని చెప్పేసి రాసుకునేటప్పటికి ఏంటి అంత జిడ్డుగా కనబడుతుంది అని చెప్పేసి సరే అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి ఎప్పుడో వెళ్ళి మొహం అడుగుతుంటే అంత నొరగ వస్తుంది. ఏంటి నొరగవుతుంది అని చెప్పేసి అని అప్పుడు దాన్ని జాగ్రత్తగా చదివితే దాని మీద ఏముందంటే ఫేస్ వాష్ అని రాసింది అనమాట. నేను చూసింది ఫెయిర్ ఎవర్ అనేటువంటి పదం ఒకటే. ఫెయిర్ ఎవర్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది మొహాన్ని పెట్టుకుని శుభ్రంగా మనం నల్లగా తెల్లగా అయిపోవచ్చు అని చెప్పేసి అని రాసుకున్నాను. ఎక్స్ట్రా ఎందుకు అవసరమా? అర్థమైందా? ఆ మధ్యలో ఒక ఆవిడ ఉండేది, వాళ్ళ కోళ్ళ కొనుక్కుని అన్ని ఆవిడ రాసేసుకునేది. ఒకరోజు అడిగాను, ఏంటమ్మా నువ్వు ఎంత తెల్లగా వచ్చేస్తున్నావు అంటే, మా కోళ్ళు ఏదో చూపు తెస్తున్నాయా అది రాసుకుంటున్నాను అనేది. అందుకే తెలుగులో సామెత ఉంది, ముసలోళ్ళకి దసరా పండుగ ఎందుకని చెప్పేసి. ఓ రోజు స్థలంలో ఒక ఆంటీ బయటకు వెళ్తుంటే, బాబు ఒక స్లిప్ ఇచ్చి ఈ స్లిప్కి సంబంధించినటువంటి వస్తువు తీసుకురాంది. అదేంటంటే లిప్స్టిక్. ఆవిడ చాలా వృద్ధురాలు. లిప్స్టిక్ ఏమన్నా సరే ఎంత ఉంటుంది, 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు 30 రూపాయలు కాదండి, అది 500 రూపాయలు. అది 500కి అయితే ఎత్తుంటే ఎందుకు ఎత్తుంది అనుకున్నాను. ఆడికి వెళ్తే నాకు అర్థమైంది, అంటే అంత కాస్ట్లీ లిప్స్టిక్ వాడుతుంది ఆవిడ. అసలు అవసరమా మనకి? తగు మాత్రపు శుభ్రంగా ఉందాం, మంచిగా ఉందాం. కానీ ఓవర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మన బాడీకి, మన యాటిట్యూడ్కి, అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే కల్మషం చేసి పాడేస్తాయి. ఈ విదేశీ కల్చర్ అనేటువంటిది చక్కటి కొన్ని మంచి సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి. అటువంటి సాంప్రదాయాలు కూడా ఈ దినాన్ని ఏం చేస్తున్నాయంటే ఇతర దేశపు అలవాట్లు, ఆ కల్చర్ అనేటువంటిది పాడు చేసేస్తుంది. అర్థం పాడు చేయటం వల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిమాణాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలారా,
మనం ఏ రీతిగా ఉంటున్నాము, ఏ రకంగా ఉంటున్నాం అనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ సమస్తమైనటువంటి కల్మషములో ఎక్కడైనా నీవు ఇరుక్కుపోయి ఇప్పటికే పొల్యూట్ అయిపోయావేమో, ఇప్పటికే నువ్వు పాడైపోవేమో, కదా, ఇప్పటికే ఒకవేళ నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావేమో గుర్తుపెట్టుకో. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు కొనుక్కుందాం, కానీ బీరువ నిండా వస్త్రాలు పెట్టుకొని ఇంకా కావాలనుకోవడం తప్పు. అదేనా? ఖచ్చితంగా కావాలి. నా పుట్టినరోజుకి కావాల్సిందే, నా పెళ్లి రోజుకి కావాల్సిందే. అభిమానంతో కొనిస్తే మంచిదే, ఏమీ లేనప్పుడు కొనుక్కోవడం మంచిదే కాదనట్లేదు. కానీ ఇక అది వచ్చిందంటే ఒక సాంప్రదాయం, అలా పండగ పోటీ. లక్షల రూపాయలు చేతుల్లో పెట్టిన తృప్తి ఉంటుంది, కానీ చెప్పండి, ఒక చీర కొనపడితే ఎంత సంతోషం, ఎంత ఆనందం కదా. ఇక పురుషులకి ఇటువంటి ఆలోచన ఉండదు. ఉంటుందా జోసఫ్ గారు? ఉండదు. ఏముందిలే, మనకి ఏదోటి, మనకి ఏది దొరుకుతుంది వేసుకుని వచ్చేస్తాం, కానీ అయిపోవాలి. అలా కాదు, గంట వేస్తారు, దీనికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, దీనికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, దీనికి ఈరోజు ఇది బాగుంటుందా లేదా, పోయిన ఆదివారం ఆమె అది కట్టుకొచ్చింది, నేను ఈరోజు ఇది పెట్టుకెళ్తే బాగుంటుందో, ఎన్ని రకాలైన డైరెక్షన్స్లో నుంచి ఆలోచిస్తుంటుంటారో అన్ని ఆలోచించుకుని మొత్తానికి ఒక్కటి సెలెక్ట్ చేసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ టైం కాస్త అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మగవాళ్ళకి ఇటువంటి ఆలోచన లేకుండా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. శుభ్రంగా ఉందాం, మంచిగా ఉందాం, కానీ ఈ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని కల్మషం చేస్తాయి, మన ఆలోచనలు దెబ్బతీస్తాయి, మన విధి విధానాలను దెబ్బతీస్తాయి. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు శుభ్రంగా రా, కానీ నువ్వు అనుకునేటువంటి విధానంలో నువ్వు ఇక్కడికి రావడం వలన దేవుడు అప్పుడే చూస్తాడని అనుకోవడం అనేటువంటిది మాత్రం తప్పు. ఈ కల్మషత్వం అనేటువంటిది మన జీవితంలో నుంచి మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగించాడండి ఇక్కడ, విర్రవీగుచున్న దుష్టత్వము మాని. ఏం దుష్టత్వం ఇది? విర్రవీగడం అంటే తెలుసు కదా. అసలు ఇంత కఠినమైనటువంటి పదాన్ని యాకోబు భక్తుడు ఉపయోగించడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా ఉన్నారు. విర్రవీగుచున్న దుష్టత్వము మాని. దుష్టత్వం ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుడి నుంచి వస్తుంది. దుష్టుడు ఎవరు? సాతాను. కాబట్టి సాతాను నుంచి వచ్చేటువంటి దుష్టత్వము నిన్నేం చేస్తుందంటే విర్రవీగేటట్టు చేస్తుంది. దేవుడు ఏదైనా నీకు ఇచ్చాడు అనుకోండి, దేవునికి స్తుతి చెల్లించు, ప్రభుని మహిమపరచు. అంతేగాని ఎదుటోడికి లేదు అని మాత్రం వాని మీద నేను గొప్పవాడిని అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? నువ్వు 2 ఫ్లోర్లు వేసుకో, 3 ఫ్లోర్లు వేసుకో, 10 ఫ్లోర్లు వేసుకో, దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుడిని మహిమపరచు. నువ్వు 1 కారు కొను, 2 కార్లు కొను, 4 కార్లు కొను, దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడిని మహిమపరచు. నాకంటే ఆడు గొప్పోడు కాదా అని నువ్వు ఎప్పుడైతే విర్రవీగుతావో ఒక రోజు నువ్వు డౌన్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఇంత వస్తువులు ఉన్నాయి, లేకపోతే ఇంత డబ్బు ఉన్నదని చెప్పేసి అని, ఎదుటోడికి ఏమీ లేదని చెప్పేసి అని అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు దేవుని మహిమపరచు, దేవునిని ఘనపరచు, దేవునిని స్తుతించు. హల్లెలూయా. అది దేవుడు తన నమ్మకములో నుంచి నీకేమి చేయాలో అది చేస్తాడు. అర్థమైందా?
మనము కనుక అలాగ వెళ్ళేటట్టయితే, ఇప్పుడు చూడండి, మన ఇంటి ముందు వాతావరణమే సరిగ్గా ఉండదు. అర్థమైందా? మిగిలినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మనకు అసలు ఏమీ సక్రమంగా లేవు. ప్రెస్టేజెస్కి పోయినాం అనుకోండి, ఈ పాటికి ఎన్ని అయిపోయి ఉండొచ్చేమో, కానీ తర్వాత ఇబ్బందులు ఎన్నో ఉండుండే. మళ్ళీ ఎవడైనా ఏమన్నా అనుకుంటే ఎన్ని రోజులు అనుకుంటాడు? మన ఇల్లు ఆడికి ఇల్లు కంటే టాపు అని అనుకుంటే ఎన్ని రోజులు అనుకుంటాడు? ఒకరోజు అనుకుంటాడు, 2 రోజులు అనుకుంటాడు, 3 రోజులు అనుకుంటాడు. రోజు అనుకుంటాడా? చెప్పండి. నీ గురించి ఎవడైనా ఏదైనా మాట్లాడుకుంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటాడు? అందుకే మనం లేనిపోని విధానాలకు పరిగెత్తకూడదు. మనకు ఉన్నప్పుడు, మనకి సాగుబడి అయినప్పుడు, మనం చెయ్యగలిగినటువంటి ఆ కెపాసిటీ ఉన్నప్పుడే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ప్రశాంతత, నెమ్మది. మనకు తెలుగులో ఇంకో సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు. మళ్ళీ ఏ నీళ్ళని అడగండి, బోర్ నీళ్ళ, లేకపోతే మంజీర నీళ్ళ, వేడి నీళ్ళ, చల్లి నీళ్ళని అడగద్దు. ఏదో ఒక నీళ్ళు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అంట. అందు గురించి మనం ఊరికే ఇదే ఇవ్వకూడదు. విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం. కొంతమందికి ప్రెస్టేజెస్కి వెళ్ళిపోతారండి. ఊరికి వెళ్ళాలనుకో టిప్ టాప్గా తయారై వెళ్ళాలి, లేకపోతే ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారో. ఇంత హీల్ జోడు ఉండాలి, అర్థమండి, దగ్గ మంది మెరిసిపోయేటువంటి బట్టలు ఉండాలి. హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే మరి ఎలా ఉండాలి మనం? ఊర్లో వాళ్ళు చూస్తే, అమ్మ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఊర్లో వాళ్ళు మనకంటే టాప్ లెవెల్లో ఉన్నారు. అర్థమైంది? వాళ్ళు మనకంటే టాప్ లెవెల్లో ఉంటున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళు. వాళ్ళ పట్టించుకోవట్లేదు. కానీ మన ఫీలింగ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అర్థమైనా, ఊరికి ప్రయాణం అయ్యేమంటే కనీసం 5-6 వేలు లేకపోతే 10,000 వస్తువులు కొనుక్కొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అవసరం అయితే పర్వాలేదు, అనవసరంగా ఎందుకు ఖర్చు? విర్రవీగుతున్నటువంటి విధానం ఉండొద్దు. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందు, కలిగిన దాన్ని బట్టి దేవుడిని మహిమపరచు. అది ఎక్కువైనా తక్కువైనా ప్రభువుని ఘనపరచు. దేవుడు ఏ నిమిషానికి ఏది అవసరమో నీకు అది ఇస్తాడు. ఏ టయానికి ఏది కావాలో అది నీకు ఇస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని బిడ్డగా సాగినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యముకు సాత్వికముతో అంగీకరించండి. ఈ మొదటి 2 పోవాలి, చివరిలో ఉన్నది రావాలి. దేవుని వాక్యం మనలో ఏమవ్వాలి చెప్పండి? నాటపడాలి. వచ్చే ఆదివారం నాడు దేవుని యొక్క వాక్యము లోపల నాటపడడం గూర్చినటువంటి సంగతిని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి నేను నా ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు ఏంటంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోపపడడం వలన ప్రయోజనం లేదు. మరలా చెప్తున్నాను నేను, నో యూస్. తిరుగుబాటుతనమే వస్తుంది, కోపపడడం వల్ల ఉపయోగం లేదు. కోపపడటం కంటే దేవునికి అప్పగించేసి, అది బెస్ట్. ఎందుకంటే నువ్వు చెప్పవు నీ వల్ల కాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? దేవునికి అప్పగించేసి. దేవునికి అప్పగించేస్తే అప్పుడు దేవుడు ఏం చేయాలో చేస్తాడు, ఎప్పుడు చేయాలో చేస్తాడు, ఎలా చేయాలో చేస్తాడు, ఆయన సెట్ చేసేస్తాడు. ఇది నువ్వు కోపపడటం వల్ల తిరుగుబడతనం మొదలవుతుంది. దేవుడు కూడా అనుకుంటాడు, నా చేతికి అప్పచెప్తే నేను చేసుకుంటాను కదా, ఎందుకు ఊరికే అంతగా బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు అని అనుకుంటాడు. అదే దేవునికి అప్పగించాను. ప్రభా ఇది నా మాట వింటలేదు, నేను చెప్పిన పని చేయట్లేదు, ఇంక నీకు అప్పగించేస్తాను, నువ్వేం చేస్తావు చెయ్యి
దేవునికి అప్పగించండి. కొంతమంది ప్రార్థనలో పెడతారు దేవునికి అప్పగించినట్టు, కానీ మళ్ళా తిరిగి వీళ్ళే రూల్ చేస్తారు. దానివల్ల ప్రయోజనం. దేవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సమస్త కల్మషమును మాని, తర్వాత వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని. ప్రశ్నించుకుందాం, ఇలాంటివి ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో, ఇటువంటి పరిస్థితులు ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో, ఎక్కడైనా మనం సరి చేసుకోవాల్సినటువంటివి. ఈ కల్మషములోంచి బయటకు వచ్చి నిష్కలంకులుగా మనం బ్రతకడానికి, ఈ వెర్రవేగుచున్నటువంటి పరిస్థితులు ఏమైనా మన డబ్బు కానీ, కులం కానీ, మతం కానీ, లేకపోతే నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, నీకున్న సంపదలు కానీ, లేకపోతే నీకున్న ఆస్తిపాస్తులు కానీ, ఏదైనా కానీ, నువ్వు వెర్రవేగడానికి కారణమైనటువంటి చదువు కానీ, నీ వయస్సు కానీ, ఏదైనా కానీ, నీ జీవితంలో నువ్వు వెర్రవేగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు ఏదున్నా కానీ తొలగించి అదృష్టం నుంచి మనం దూరం అవుతాం. అదృష్టత్వంలో నుంచి బయటకు వద్దాం. దేవుని బిడ్డలముగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటుకుందాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి మోకరించి కొద్ది క్షణాలు మనము దేవుని సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకుని, దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడినటువంటి ఏ ఒక్క అంశమైనా కానీ ప్రభు నిజంగా నీతో మాట్లాడినట్లయితే ఈ సమయంలో ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుని, ప్రభు నిజమైన ఆయన, ఇదిగో నా కోపం వలన ఏ విధమైన ప్రయోజనం ఉండటం లేదు. నేను కోపపడటం వలన తిరుగుబాటు ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ క్రమం అనేటువంటిది నా కుటుంబంలో లేదు. ఇదిగో నీకు అప్పగించేస్తున్నాను తండ్రి. అలాగే నాలో ఉన్నటువంటి కోపమును కూడా తొలగించండి, నాలో ఉన్నటువంటి వ్యతిరేకతను తొలగించండి. ఈరోజు నా పిల్లలు నా మీద చెబుతున్నటువంటి సాక్ష్యం నాలో నుంచి పోవును గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సమస్త దుష్టత్వము నుంచి, సమస్తమైనటువంటి కళంకము నుంచి, వెర్రవేగుచున్నటువంటి దుష్టత్వం నుంచి, ప్రతి విధమైనటువంటి కల్మషం నుంచి మనం తప్పించబడతాం గాక. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు దేవుడు నీకు ఏదైతే చూపిస్తున్నాడో, ఎక్కడ నువ్వు కల్మషం అయిపోతున్నావో, ఎక్కడ నీ యొక్క జీవితం పాడైపోతుందో, ఎక్కడ నువ్వు వెర్రవీగుతున్నావో, ఎక్కడ నీలో దుష్టత్వం పనిచేస్తుందో ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇది నాలో నుంచి పోవును గాక, నాలో నుంచి పోవును గాక, నాలో నుంచి పోవును గాక. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ యొక్క మాటలు మా జీవితంలో మీరు ఉంచినందుకే నీ స్తోత్రాలు. ఈ మాటలు మా ఆత్మలను రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యం, మా జీవితాలను క్రమపరిచేటటువంటి నాయన, మా జీవితాలని స్థిరపరిచేటువంటివి, మమ్మల్ని సరిదిద్దేటువంటివి. మేము మనుషులం నాయన, మాలో పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది. దాని వలన మేము తప్పిపోతూ ఉన్నాం. వాటి నుంచి మేము ఎప్పటికప్పుడు మా ప్రభు సరి చేయబడడానికి నీ వాక్యం మమ్మల్ని సరి చేస్తూ ఉంది. ఇలాగనే నీ సన్నిధికి రావటం వల్ల నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తూ ఉంది, నీ వాక్యము మమ్మల్ని స్థిరపరుస్తూ ఉంది. నీ వాక్యము మా యొక్క జీవితాలని మా ప్రభు సరైన మార్గంలో, సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. నీ వాక్యమునకు మేము చోటించుటకు సహాయం చేయండి. ఈరోజు మా ప్రభు ఈ వాక్యం విని ఎవరైతే వారి జీవితంలో నిజముగా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, హృదయాన్ని తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారో, గట్టి బిడ్డలందరినీ మీరు దర్శించండి. నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో మా ప్రభు సంఘమును నాయన బలహీనపరచబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని
ఈరోజు ప్రపంచమును కుదిపి వేస్తున్నటువంటి కరోనా వైరస్ యేసు నామములో మీరు బంధించి నాయన ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులై శక్తివంతులై తిరిగి మరలా ప్రజలందరూ కూడా సంతోషముతో ముందు కొనసాగుటకు నీ సహాయం అందించమని ఇప్పటికే మా ప్రభావ మా కాలాన్ని మీద నీ కాపుదల ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన సంగముగా కూడిన మనందరకు ఇప్పుడు నీ ఎల్లప్పుడూ సదాకాలము తోడైడి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార